రాజమహేంద్రవరంలోని తాడితోట వస్త్ర దుకాణ సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా పొగలు వ్యాపించాయి. ఇక అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సాయి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కిషోర్ బాబు, రాజమహేంద్రవరం మహాత్మాగాంధీ క్లాత్ సెంటర్లో క్లాత్ వస్త్రలత మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. షాప్ నెంబర్ 98, 113 రెండు కలిసే ఉంటాయి. ఆ రెండు షాపుల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు మంటలు అంటుకున్నాయి. బట్టలన్నీ లోపల కాలిపోయి దట్టమైన పొగలంతా వ్యాపించాయి. మార్కెట్లో ఇప్పుడు మనం చూడవచ్చు, ఈ సందులోనే ఆ రెండు దుకాణాలు ఒకటి కలిసి ఉన్నాయి. ఇక్కడ ఒక దాంట్లో బెడ్షీట్లు, మరో దాంట్లో బట్టలు అమ్ముతున్నారు. ఆ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రెండు షాపులు కలిసి ఉండటం వల్ల రెండు షాపులకి నిప్పు అంటుకుంది. పూర్తి స్థాయిలో పొగలు ఈ మార్కెట్ అంతా కమ్మేశాయి. ఈ భయంకరమైన ఘాటుగా ఈ పొగ ఉండటంతో ఎవరు కూడా నిలబడలేని పరిస్థితి. అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒక పక్క కళ్ళు పూర్తిగా మండిపోతున్నాయి, అట్లాగే గొంతు కూడా నిమిషం నిలవలేని పరిస్థితులు ఉన్నాయి. మొత్తం దట్టంగా అంటుకోవడంతో వాటిని ఆర్పేందుకు మాత్రం తీవ్రమైన దృశ్యాలు, తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ రాజమహేంద్రవరంలోని మహాత్మాగాంధీ వస్త్ర దుకాణాల సముదాయం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోనే ఒక ప్రముఖ స్థానం ఉంది. దాదాపు 500 దుకాణాలు ఇక్కడ నిత్యం వినియోగదారులతో బాగా రద్దీగా ఉంటాయి. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరగడంతో మొత్తం మార్కెట్ మొత్తం పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. వీటిని అదుపులో వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చినప్పటికీ కూడా అదుపు చేయడానికి మాత్రం చాలా తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఉంది. పొగలు పూర్తిగా కమ్మేయటంతో కళ్ళన్నీ మండిపోతున్నాయి. ఏమాత్రం ఎంత శ్రమిస్తున్నా కూడా వాటిని ఆపలేని పరిస్థితుల్లో అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. ఒకవైపు తలుపు మిగతా బద్దలు కొట్టినప్పటికీ ఆ పొగంతా కమ్మేసి జనాలను నిలవనీని పరిస్థితిలో ఉంది. కొద్దిసేపు మరి కొంతసేపు ఇంకా శ్రమించాల్సి ఉంది. ఈ మంటలను అదుపు చేయడానికి మాత్రం చాలా ఇరుకుగా ఈ సముదాయం అంతా ఉంటుంది. కరెంటు తీగలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. చాలా ఇరుకైన ప్రాంతం కావడంతో ఒక్కసారిగా ఎప్పుడో పాతగా చాలా రోజుల క్రితం ఏర్పాటు చేసిన ఈ కరెంటు విద్యుత్ సరఫరా లైన్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండటంతో ఒక్కసారిగా రెండు దుకాణాల సముదాయంలోని ఒక షాపులో ఈ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించాయి. పొగంతా కూడా కమ్మేయటంతో ఇక్కడ వ్యాపారులు, బట్టలు కొనడానికి వచ్చిన వినియోగదారులు, అట్లాగే పనిచేస్తున్న వారు అందరూ కూడా తలా దిక్కు పరిగెత్తారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మాత్రం వీటిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం పొగంతా ఈ మార్కెట్ మొత్తానికి కమ్మేసి ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ నెలకొంది. వీటిని ఇంకా కొంతసేపు మాత్రం సమయం పట్టే అవకాశం ఉంది. ఈ పొగ కొంత తగ్గే వరకు కూడా ఇంకా మంటలు ఆర్పడం కొంతమేర ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కెమెరామెన్ ప్రకాష్తో సాయి టీవీ న్యూస్, ఓవర్ టు స్టూడియో.